ప్రియమైన దేవుని సంగమా బాగున్నారా? మీ క్షేమాన్ని కోరే ప్రభువును స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి. దేవుడు మిమ్ములను ముప్పదంతలు, అరవదంతలు, నూరంతలుగా దీవించును గాక. ఆమేన్. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి అని బాధపడుచున్నారా? మీరు చేయవలసింది ఒకటే, ప్రభు దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నిటినీ ప్రార్థన చేస్తూ చెప్పండి. ఆయనతో చెప్పినప్పుడు మీ రహస్యమైన మీ మాటలను విని రహస్య ఫలాలు అందించే దేవుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ భారం, ఈ పరిస్థితి, ఈ అప్పుల ఊబి, నేను ఎట్లా బయటపడాలి, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు లేవనెత్తుతారు, అసలు నాలోని బలహీనత ఇక పోతుందా అనే ఒక సందేహం, నా అప్పులు తీరుతాయా మరొక సందేహం, నన్ను ఎవరు లేవనెత్తుతారు, నన్ను ఎవరు బలపరుస్తారు, అసలు నా రోగం పోతుందా, నా పరిస్థితులు మారుతాయా, ఇవి మనందరికీ వచ్చే సందేహాలు. ఈ బరువు ఎవరు తొలగిస్తారు, నన్ను తేలికగా ఎవరు చేస్తారు? ఎవరు చేయకపోయినా ఒక్క ఆయన చేస్తాడు. ఆ ఒక్క ఆయనే శక్తిమంతుడు, యేసు ప్రభుల వారు. హల్లెలూయా. అయితే మన కొరకు ఆ రాయి ఎవరు దొర్లిస్తారు, ఎవరు పక్కన పెడతారు? అది చాలా బరువుగా ఉంది కదా. అది చాలా మంది ఉంటేనే అది ఆ సమాధి ముందు నుంచి తొలగబడుతుంది. ఒక్కరితోటి కాని పని మనముతో, అంటే మనం లేడీస్ కదా, మనతో కూడా కాదు అని మాట్లాడుకుంటున్న కొందరు సహోదరిమణుల గురించి మనము ధ్యానిద్దాం. మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించును అని ఒకరినొకరు వారు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు? విశ్రాంతి దినమును గడిచిపోగానే మగ్దలేని మరియాయు, యాకోబు తల్లి అయిన మరియాయు, షలోమి గారు ఆయనకు పూయవలేననే సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు దొర్లించునని ఒకరినొకరు చెప్పుకొనుచుండిరి. ఎవరు దొర్లిస్తారు? అది చాలా బరువైనది కదా. అది పురుషులతోనే అవుతుంది. మన స్త్రీలతో దాన్ని మనము పక్కన పెట్టలేము, దాన్ని దొర్లించలేము, దాన్ని కదిలించలేము. మనం దాన్ని ఎంత మాత్రమును కదిలించలేము. రైట్, కరెక్టు. మనతో అవ్వదు. ఏ పని మనతో అవ్వదు, ఏ పని మనతో అది జరగదు. కానీ యేసు శక్తి వలన సమస్తమును జరుగుతుంది అని నమ్మండి. అయితే వారు అలా మాట్లాడుకొనుచు ఒక ఆందోళన చెందుతున్న సమయం అది. కానీ వారు వెళ్ళుచుండగానే సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు దొర్లించును అనే ఒక సందేహంతో వారు బయలుదేరుచుండగా వారు కన్నులెత్తి చూడగా రాయి దొర్లింపబడి ఉండుట చూచిరి. హల్లెలూయా. చూశారా? మీ ఆలోచనను ఎరిగిన దేవుడు, మీ బరువు భారాలను ఎరిగిన దేవుడు తప్పకుండా మీకు సాయం చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. మానవులకు సాయం చేయడానికి భూమి మీద వచ్చాడు. సహోదరి సహోదరుడా, కానీ ఏ మానవుడు మన సమస్యలను వింటారు కానీ దానికి మరి జయమును ఇవ్వరు, దానికి సరిచేయరు, దానికి బలపరచరు, దానికి మనకు ఇగో సమాధానమని చెప్పి ఇవ్వరు. కానీ దేవుడు మీకు ఒక శాంతిని, ఒక సమాధానమును అయి ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరే మనము శాంతి సమాధానమును పొందుకుంటాము. కాబట్టి వారు వెళ్ళుచుండగానే ఒక్క ఆలోచన, ఈ పెద్ద రాయి, ఈ పెద్ద బరువు, దీన్ని ఎవరు దొర్లిస్తారు అని అనుకుంటున్న సమయంలో దేవుడే దాన్ని దొర్లించాడు. దొర్లించిన తర్వాత వారు సమాధిలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చారు. లోపలికి వెళ్ళటము, బయటికి రావటము, దారి సుగమముగా చేశాడు. వెళ్ళటానికి, బయటికి రావటానికి దేవుడు మాత్రమే ఆ మార్గాన్ని తెరిచాడు. ఆ పెద్ద రాయి దొర్లింపబడి ఉండుట వాళ్ళు చూసినప్పుడు లోపలికి వెలుపలికి వెళ్ళడము రావడము జరిగింది. ఇక చూశారండి, మూసిన ఆ పెద్ద రాయి
దారి కడ్డముగా లేకుండా తొలగింపబడేను. ఎస్, మీ దారిలో ఏ ఆటంకాలు ఉన్నాయో, ఏ అడ్డుగోడలు ఉన్నాయో, ఏ పరిస్థితి నీకు భయపెట్టుస్తుందో సహోదరి సహోదరుడా, భయపడవద్దు అంటున్నాడు దేవుడు. ఈ వాక్యం ద్వారా నువ్వు ధైర్యంగా ఉండాలి. చక్కగా పని చేసుకోండి, దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ మీ పనిని చేసుకోండి, శక్తి పొందుకోండి. లే అంటున్నాడు దేవుడు. లే, నడువు, ముందుకే సాగు, వెనక కాదు చూసేది, ముందుకు వెళ్ళు అంటున్నాడు. కాబట్టి ముందుకు వెళితే మీకు దేవుడు అన్ని విధాల మీకు సాయం చేస్తాడు. మీ శరీర బలాన్ని ఇస్తాడు, మీకు ధైర్యాన్ని ఇస్తాడు, మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. నమ్ముచున్నారా? నమ్మేవారు ఏమనాలి? దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్పండి. ఆ దేవుడు మీకు సహకారాలు అందించి మహిమ పొందుకొనుగాక. ఆమెన్.